కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏ విధంగా సాగుతుంది అనే అంశం వివరించేందుకు మనతో పాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అధికార ప్రతినిధి అయితే ఎస్విఎస్ఎన్ వర్మ ఉన్నారు. వారిని అడుగుదాం. అసలు చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం సంవత్సర కాలాన్ని అయితే పూర్తి చేసుకుంది. ఇటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్రంలో ఏ విధంగా సాగుతుంది? కూటమి కలయిక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఈ యొక్క కలయికని ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి రాష్ట్ర పగ్గాలు ఇచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు తొలి ఏడాది జగన్ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే 70% ఇచ్చిన హామీలు పనులు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే 10% అయినాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 4,000 రూపాయల పెన్షన్ని ఒకేసారి ఇస్తామన్న పెన్షన్ని పెంచి ఈవేళ మరి రాష్ట్రంలో అది కూడా 1వ తారీఖు పొద్దుట 6 గంటలకు ఇంటి దగ్గర పెన్షన్ ఉంటుంది. ఆదివారం వస్తే 30వ తారీఖు వస్తే 30ని ఇస్తున్నారు. ఈ విధంగా మరి అవ్వాతాతలకి అందరికీ కూడా సమయానికి డబ్బు ఇచ్చే పరిస్థితి. ఆ రోజుల్లో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎండన లైన్లో నిలబడారు. ఈ రకాల ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి టైంలో ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాయి, అందులో దీపం పథకం ముఖ్యంగా. దీపం పథకం మనం ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా 2వ విడత కూడా మొదలుపెట్టాం. అలాగే వచ్చేసరికి తల్లికి వందనం కార్యక్రమం 2 బిడ్డలు ఉంటే 30,000, ఒకళ్ళు ఉంటే 15,000, ఇంకా ఎక్కువ ఉన్నా సరే ఇది ఈ నెలలో ఆల్రెడీ ఈవేళ ఇచ్చేసారు, స్టార్ట్ అయింది. తల్లికి వందనం ఆల్రెడీ ఇస్తున్నారు. అన్నదాత సుఖీబాబు కూడా జూన్ 20వ తారీఖు నాడు మరి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి, డిఎస్సి ఏమో 16,347 టీచర్ పోస్టులు, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ ఏమో 6,100 పోస్టులు, తర్వాత 9,20,000 కోట్లు పెట్టుబడులు నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. దీనివల్ల 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి, ఆడబిడ్డ నిధి అది ఎక్సర్సైజ్ అవుతుంది, త్వరలో వస్తాయి. ఇది ఏదైతే సూపర్ 6 ఇచ్చారో సూపర్ 6లో ఇవ్వబోయే హామీలన్నీ కూడా మీకు పూర్తిగా తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు పరిపాలనకి తేడా. అమరావతిని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. అటువంటి అమరావతిని ఈవేళ ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఓన్లీ అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు తేడమే కాకుండా బయట నుంచి సుమారు దగ్గర లేదంటే 30,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి, 42,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు, పనులు ప్రారంభించారు. అంటే మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం చంద్రబాబు చేతుల మీద. రాజధాని లేదని సిగ్గుతో తల వంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తల ఎత్తుకుని నడిచే విధంగా అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ముందు తీశారు. భ్రష్టు పట్టించింది ఎవరో జగన్. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ని అసలు ముందుకి తీసుకెళ్లకుండా ఆ ప్రాజెక్ట్ని అలాగే సర్వనాశనం చేసి ఈరోజు లక్షల ఎకరాలు సాగు వచ్చేది 5 సంవత్సరాలు రెవెన్యూ ఎంత పోయిందో లెక్కేసుకోండి. 1,000 కోట్ల రూపాయలు రైతుల నష్టం. అటువంటి ప్రాజెక్టుకి 12,500 కోట్లు మళ్ళీ నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టు ముందుకు నడుస్తుంది. ఎంతైనా సరే 27వ తారీఖుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లు, దగ్గర 20,000 కిలోమీటర్ల రోడ్లు, 1,200 కోట్లు. ఒక రోడ్డు వేసావా నీకు ఎప్పుడు చూసినా ఆఖరికి గర్భిణీ స్త్రీల డెలివరీలు కూడా రోడ్ల మీద ఈ పరిస్థితి. ఇవాళ చక్కగా ఉందో ముందుకు వెళ్తున్నాం. నేషనల్ హైవేస్ 1,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చారు. రైల్వే లైన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుని వెళ్తున్నారు. అలాగే విశాఖలో మెట్రో రైలు ఒకటి, రకరకాలుగా రావాల్సిన యూనివర్సిటీలు కానీ అమరావతిని బేస్ చేసుకుని, మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక సిలికాన్ వ్యాలీ హైదరాబాద్లో పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూడా ఒకటి పెట్టి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు రావడంతో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్ళాడు, సంక్షేమాన్ని వెనక్కి తీసుకెళ్ళాడు, ఎక్కడ ఇవ్వకుండా. ఒక పక్కన సంక్షేమం ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ రాష్ట్రాన్ని రెవెన్యూ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తూ పేదరికం లేకుండా ఇప్పుడు P4 అడాప్షన్ 75,000 మంది పిల్లల్ని ఆల్రెడీ అడాప్షన్ చేసుకుని వాళ్ళకి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా
ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా గొప్ప స్కీమ్. మరి అందులోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇది నిరంతర ప్రక్రియ, లక్షల మీద అడాప్షన్ జరగాలి, ఆర్థిక వ్యత్యాసాలు తేడా లేకుండా ఉండాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు. ఆహార నిశలు ఆ వయసులో ఆయన ఉదయం 9-10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విధంగా ముందుకెళ్తూ ఉంది. అలాగే మన నియోజకవర్గానికి అంటే ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్గా అంటే ప్రతి ఒక్కరికొను పిఠాపురమే. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది, అసలు ఏ విధంగా ముందుకు సాగుతుంది? పిఠాపురం నియోజకవర్గం హాట్గా ఉన్నట్టు ఒకవైపు ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి నిధులు వస్తాయి. దగ్గర చేసినవి నిధులు వచ్చినాయి అన్నీ కలుపుకుంటే 300 కోట్ల చిల్లర డబ్బులు నిధులు వచ్చినాయి. బాగానే వచ్చినాయి 1 ఇయర్లో, చిన్నదేం కాదు కదా. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అన్నది జరిగిందంటే 2014-19లో అభివృద్ధి చేసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2700 చిల్లర కోట్లతో అభివృద్ధి చేసాం. పురుషోత్తపట్నం కానివ్వండి 1800 కోట్లు, ఏలేరు ఫేజ్ 1 కానివ్వండి, ఏలేరు ఫేజ్ 2 పనులు ప్రారంభించింది కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేసాం. ఈ కొన్ని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమైందంటే ఏలేరు ఫేజ్ 2ని పనులు ఆఫ్ చేయించాడు. అలాగే ఏ నిధులు లేకుండా ఈ పిఠాపురాన్ని 5 సంవత్సరాలు కూడా భ్రష్టు పట్టించాడు. అదే మరి కూటమి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు నగ్గాక ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు వరకు సంవత్సరంలో 300 కోట్ల రూపాయలు వచ్చినాయి. నిధులు అన్నది అభివృద్ధి నిరంతరం జరుగుతూ ఉంటుంది, అందులో తేడా లేదు. కూటమి ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో పరుగులు పెడతా ఉన్నాయి. గ్రామాల్లో రహదారులు అవుతున్నాయి, పట్టణాల్లో రహదారులు అవుతున్నాయి, నేషనల్ హైవేస్ వస్తున్నాయి, ఆర్ఓబీలు వస్తున్నాయి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వస్తున్నాయి. అన్నీ ఎక్కడికక్కడ చేసుకుంటా వ్యవస్థ ఒక పక్కన వెళ్తూ అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం చేస్తూ సూపర్ 6 చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి తగలెట్టింది 10%, చంద్రబాబు నాయుడు గారు చేసింది 70%. ఒకసారి బేరీ చేసుకోమనండి, ఎవరైనా వస్తే చర్చికి రమ్మనండి, మేము మాట్లాడతాం. ఎప్పుడూ రోడ్లెక్కి మాట్లాడడం, అమరావతిని ఆడపడుచులనేమో కించపరిచే విధంగా మాట్లాడడం తప్పితే అభివృద్ధికి సహకరించు, బాగా చేసినప్పుడు మెచ్చుకోవాలి కదా. కొంతమంది ప్రతిపక్ష నేతలు అయితే మాత్రం ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి జరగట్లేదు, సూపర్ 6 కూడా అమలు కావట్లేదు అంటారు. వాళ్ళ మాటలను ఏ విధంగా తీసుకొచ్చారు? అంటే జేబులు కొట్టి మనుషులు వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ జేబులు కొట్టాలి, రోజుకి ప్రాక్టీస్ అది చూస్తే వాళ్ళేమో పొద్దుట లాయర్ దగ్గరికి పోవాలి, కోర్టు కేసుల దగ్గరికి పోవాలి, మళ్ళీ రిమాండ్కి పోవాలి, మళ్ళీ ఏ కేసులు అరెస్ట్ చేస్తారో ఆలోచించుకోవాలి, ఎక్కడ దాకోవాలో చూసుకోవాలి, ఎవరికి కనపడకుండా ఎలా ఉండాలో తీసుకోవాలి, లేకపోతే విదేశాలకు పారిపోవడానికి పాస్పోర్ట్ ఆపేశారని చూసుకోవాలి. ఈ బిజీలో ప్రతిపక్షం ఉంది తప్పితే అసలు ఏం జరుగుతుంది? కళ్ళు కనపట్టలేదా? పెన్షన్ 4000 ఒకేసారి ఇచ్చావు, నువ్వు ఏడితే ఇచ్చావు, 5 సంవత్సరాలు 100, 150 పంచుతా. ఇవాళ పోలవరం పరిగెడుతుంది, కళ్ళు కనపట్టలేదా? అమరావతి పరిగెడుతుంది, 40,000 కోట్లు టెండర్లు పిలిచారు. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు వచ్చి మళ్ళీ పునర్శంకుస్థాపన చేశారు. ఏమీ కనపట్లేదంటే ఏం చెప్తాం మనం? వాళ్ళకి ఏమీ చెప్పలేం. అన్ని రకాలుగా అక్కడ భగవంతుల ఆలయాలను కూడా, తిరుపతిని కూడా మరి భగవంతుడి దగ్గర కూడా లడ్డూల్లో కల్తీనైతోటి భ్రష్టు పెట్టించారు. ఈ విధంగా వాళ్ళ గురించి ప్రతిపక్షం అన్నది లేదు. అసెంబ్లీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాలేదో ఆ రోజే అతను రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయట్లేదు. అది మంచి వేదిక, అక్కడికి వచ్చి మాట్లాడచ్చు, తప్పు చేస్తే చెప్పచ్చు, లేదు ఇలా మార్చుకోండి అని సలహా ఇవ్వచ్చు. అటువంటి వేదికను వదిలేసి రోడ్లంతా తిరిగితే ఎప్పుడో కోర్టు కేసుకి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒకరోజు వచ్చి మాట్లాడితే కాదు కదా. బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్లో అభివృద్ధి పదంలో పరిగెడతా ఉంది. కేంద్రం నుంచి మరి నరేంద్ర మోడీ గారు కూడా మంచి సహకారం ఇస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా పరుగులు పెడతా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్ర అభివృద్ధి మాత్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతుంది. వేల లక్షల కోట్ల అభివృద్ధితో, పెట్టుబడులతో అభివృద్ధి అయితే మాత్రం సాగుతుందని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, పిఠాపురం నుండి. యాడ్ చేసుకున్నాం చెప్పేసి. ఇప్పుడు లోకేష్ గారు కూటమి ప్రభుత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో మరి తల్లికి వందనం 67 లక్షల మంది పిల్లలకి పడుతుంది. 1వ తరగతి క్లాస్ పిల్లలతో సహా ఇస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఎంత డబ్బో తెలుసా? 8,745 కోట్ల రూపాయలు రేపు తల్లులందరికీ కానుగ్గా చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు. మరి ఏంటి అభివృద్ధి లేదంటే ఏముంది? రేపు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి కనుక్కోండి, తెలుస్తుంది. బహుశా వైసీపీ కార్యకర్తలకు వస్తాయి, వైసీపీ నాయకులకు వస్తాయి,
అందరికీ వస్తాయి. మరి రాలేదంటే ఏంటి? నేను చెప్తున్నాను కదా, వాళ్ళ క్రిమినల్ కేసులు, వాళ్ళు గొడవలు, కోర్టు చుట్టూ తిరగడాలు, లారీలు పెట్టుకోవడాలు, ఎయిర్పోర్ట్లోంచి పారిపోవడాలు, ఇటువంటి ఆలోచనలు ఉన్నారు తప్పితే పెన్షన్లు ఇచ్చారు 2300 కోట్లు, 2400 కోట్లు నెలకు అవుతుంది. అది కళ్ళు కనపడలేదా? ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, అది కళ్ళు కనపడలేదా? తల్లికి వందనం రేపు ఇస్తున్నారు, డబ్బులు పడతాయి. ఆగస్టు 15 నుంచేమో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. అలాగే జూన్ 20 నుంచేమో ఏది రైతులకి అది ఇస్తున్నారు, 20,000 ఇస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు ఇంకా ఏం చేసేయాలి సంవత్సరంలో అసలు నీ పద్దులు నువ్వు లెక్కలు చేయకుండా, రికార్డులు తగలబెట్టేసి, పుస్తకాలు లేకుండా కంప్యూటర్ డిస్కులు పట్టుకుపోయినాయి. అసలు ఏముంది ఈ రాష్ట్రంలో? ఎక్కడున్నావు, అప్పెంత, ఇదెంత అని చెప్పి అన్నీ చూసుకోవడానికే సరిపోయింది. నువ్వు ఇరిగేషన్ బిల్లులు ఇవ్వలేదు, దగ్గర 70-80 వేల కోట్లు, 1,00,000 కోట్లు చిల్లర పేమెంట్లు చేయాలి. అన్ని రకాల ఇవి ఉపాధి హామీ ఇవ్వలేదు. రైతులకి ధాన్యం అమ్మితే 6 నెలలు, రైతులకు మొన్న కూడా ధాన్యం అమ్మిన, నీ టైంలో అమ్మిన డబ్బులు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈవేళ రైతుకి ధాన్యం అమ్మితే 20 రోజుల్లో మన 3 వారాల్లోపు ధాన్యం పడిపోతున్నాయి, డబ్బులు పడిపోతున్నాయి 15 రోజుల్లోపు. అంటే వ్యవస్థ ప్రజలకు అర్థమైంది, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మంచి నిబద్ధత ఉన్న నాయకుడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు. ఈ రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టడం వల్ల ప్రజలు సుఖశాంతులతో అన్ని రకాలుగా ఉన్నారని తెలియజేస్తాం. 10 టీవీ మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీ.